ఇప్పుడు మనం ఉన్న బీచ్ వచ్చేసరికి చీరాల బీచ్. నిన్న వినాయక చవితి ప్రారంభమైంది కదా, ఒక రోజు తర్వాత వెంటనే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేవాళ్ళు చిన్న చిన్న బొమ్మలు పెట్టుకున్న వాళ్ళు వచ్చేసరికి ఈరోజు నిమజ్జనాలు చేసేస్తూ ఉన్నారు. పెద్ద బొమ్మలు అయితే 5వ రోజు 7 అట్లా ఏ తేదీలో నిమజ్జనం అని ఉండేది కదా, దాన్ని బట్టి చేస్తారు నిమజ్జనాలు. 5వ రోజు నుంచి నిమజ్జనాలు పెద్ద స్థాయిలో జరుగుతాయి అనుకుంటా. నిమజ్జనానికి సంబంధించి బీచ్కి అవతల వైపు, అటువైపు ఏది రామాపురం ఊరి వైపు ఏర్పాట్లు కూడా చేశారు. చిన్న చిన్న బొమ్మలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. స్కూల్ పిల్లలు, స్టూడెంట్స్ వాళ్ళు పెట్టుకున్న బొమ్మలు ఉంటాయి కదా వాళ్ళ ఇన్స్టిట్యూట్లో, లేకపోతే వాళ్ళ స్కూల్లో, కాలేజీలో, అలాంటి వాళ్ళు వచ్చి నిమజ్జనాలు చేస్తున్నారు. సింగిల్గా వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న బొమ్మలు ఉంటాయి సార్, చిన్న సైజువి, అవి బైకుల మీద తెచ్చుకొని నిమజ్జనాలు చేస్తున్నారు. నిమజ్జనాలు అయిపోగానే వాళ్ళు ఇక్కడ ఎవరెవరైతే వస్తారో వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే బీచ్లో స్టార్టింగ్లో ఒక 10,000 రూపాయల మొబైల్తో ఏం చూపించాలో తెలియక ఎండగుండి వర్షం పడి ఫేస్ సరిగా లేక ఎక్స్ప్లోర్ చేసిన రోజులు కూడా నాకు బాగా గుర్తున్నాయి. ఇదే బీచ్లో మాట్లాడడం కూడా సరిగా రాలేదు. అప్పుడు నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు. ఆ బొమ్మ గురించి ఏం చెప్పాలి, లేకపోతే వినాయకుడి గురించి ఏం చెప్పాలి, వినాయక చవితి గురించి ఏం చెప్పాలో కూడా అప్పుడు ఏం అర్థం కాలేదు. కరెక్ట్గా సంవత్సరం తిరిగేలోపు అనర్గళంగా మాట్లాడడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నిమజ్జనాలను ఎక్స్ప్లోర్ చేయడం అనేది పూర్తిగా వచ్చేసింది. మనకి బొమ్మలు ఆదివారం నుంచి లేకపోతే ఇంకా 2 రోజుల తర్వాత నుంచి నిమజ్జనానికి వస్తాయి. పెద్ద బొమ్మలు వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను. ఎందుకంటే మన 10,000 రూపాయల మొబైల్ ఉన్నప్పుడు కూడా నిమజ్జనాన్ని ఒక రకంగా బాగానే చూపించాను. అందులో మనకి ఇప్పుడు మానిటైజేషన్ కూడా అయిపోవడం వలన ఈ మన ప్లస్ అవ్వచ్చు, అవ్వపోయినా ఏం కాదు. బీచ్లో నిమజ్జనాలు ఎలా జరుగుతాయి అనేది ప్రపంచం మొత్తం చూసింది.